ఈరోజు రెండేళ్ల మన ప్రభుత్వం నమ్మకం గురించి ఉచ్చిరెడ్డిపాలెం రామచంద్రాపురంలో 20వ వార్డులో ప్రజలకి ప్రభుత్వం ఎలా ఉంది అని కనుక్కోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క కూటమి నేతలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే రామచంద్రాపురం గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. 2 సంవత్సరాల ముందు రాకముందు మనం ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి 2 సమపాళ్లలో చేస్తాము అని మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఓట్లని మేము ఆ ఓట్ల ద్వారా గెలవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ చేస్తామని మీ ఇంటింటికి వచ్చి ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. ఈ రోజు అవి జరిగాయి అని మిమ్మల్ని అడగడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ మీ దగ్గరికి పంపించడం జరిగింది. ఇక్కడ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్క కూటమి నాయకులు కూడా ఇంటింటికి వెళ్ళి ప్రజలు కనుక్కొని మనం చెప్పిన మాటలు నిలబెట్టుకున్నామా లేదా అని కనుక్కొని ఇంకా ఏమన్నా మిగిలిపోయి ఉంటే ఆ సమస్యలు తీసుకొని వస్తే అవి తప్పకుండా ఇంకా మనకి 3 సంవత్సరాలు ఉంది, దానిలో మనం కంప్లీట్ చేస్తాము అని చెప్పి మనల్ని పంపించారు. నేను కూడా అదే మాదిరి ఈ రోజు 30 ఇళ్ళు రామచంద్రాపురం తిరగడం జరిగింది. ప్రతి ఒక్క నాయకుడు కూడా తలెత్తుకుని మేము ఈ పనులు చేశాం, మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అని చెప్పి కనుక్కొని ఆ సమస్యలు ఏమైనా ఉంటే ప్రతి ఒక్క అర్జీ రూపంలో ఎమ్మెల్యే తీసుకురావాలని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజు మనం సూపర్ 6 సూపర్ హిట్ అనేదానికి 4 పెన్షన్ ఇస్తున్నాం. తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కింద వాళ్ళ అకౌంట్లలో రైతులు అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది. మత్స్యకారుల ఆటో సేవలో స్త్రీ శక్తి కింద మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేపిస్తామని చెప్పాం, అది చేశాం. అలాగే రాష్ట్రం మొత్తం అన్నాకి 5 రూపాయలకే కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఇవన్నీ ఒకటైతే మెగా డిఎస్సి ద్వారా 16,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. డిఎస్సి అంటేనే ఏంటో తెలియకుండా 5 సంవత్సరాలు నేతలు ఈ రోజు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. అసలు ఇన్ని రూల్స్ ఇవన్నీ తెలిసినప్పుడు ఎందుకు 5 సంవత్సరాలు ముందు డిఎస్సి అని చెప్పి డిఎస్సి పోరాటం చేసిన నేతలు నేను అడుగుతున్నాను. మీకు అసలు డిఎస్సి గురించి మాట్లాడడానికి కూడా నేను ప్రభుత్వం నేతలు అడుగుతున్నాను. ఎందుకంటే ఇంత తెలిసినప్పుడు ఇంతమంది టీచర్లు వెయిట్ చేస్తున్నప్పుడు మీరు డిఎస్సి సంవత్సరాల్లో ప్రాబ్లం ఉంది. ఫస్ట్ దానికి సమాధానం చెప్పి జరిగిన డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. మీరు ముందు దానికి సమాధానం చెప్పాలని చెప్పి ప్రతిపక్ష నేతలకు అందరికీ నేను ఈ రోజు అడుగుతున్నాను. నిన్న చూసారు మన నెల్లూరు జిల్లాలో ర్యాలీ ఒకటి చేశారు. అసలు డిఎస్సి గురించి అని చెప్పి నోర్లు చించేసుకొని మాట్లాడారు. అసలు ఏం చేస్తున్నారు మీరందరూ? మినిస్టర్లుగా ఉన్నారు, జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు, అదేవిధంగా ఎంతో మంది అందరూ ఆ రోజు డిఎస్సి పెట్టాలని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ రోజు డిఎస్సి గురించి ఇంత తెలివితేటలతో నాలెడ్జ్ తో మాట్లాడుతున్న ప్రతి ఒక్క నాయకుడిని మరి 16,000 మందికి డిఎస్సి ఇచ్చి 16 × 4,000 పొందుతున్న ఈ మెగా డిఎస్సి ఎంతో కష్టపడి టీచర్లు ఉద్యోగాలు తెచ్చుకుంటే వాళ్ళ అభిమానాల మీద వాళ్ళ మనోధైర్యం మీద దెబ్బడానికి ఈ మెగా డిఎస్సి గురించి మీరు మాట్లాడుతున్నారని చెప్పి నేను తెలియజేసుకుంటాను. అలాగే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రామచంద్రపురంలోనే ఒక ఎగ్జాంపుల్, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కాలనీ పుట్టినప్పటి నుంచి ఒక్క ఓటు వేసిన పాపని పోలేదు. ఈ రోజు మన ప్రభుత్వం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇక్కడ ఈ రామచంద్రపురంలో
సుమారు మున్సిపల్ డిపార్ట్మెంట్ ద్వారా 10 లక్షలు నుడా నిధులతో సీసీ రోడ్లు, 8,50,000తో 15th ఫైనాన్స్ ఎస్సీ సబ్ ద్వారా నిధులతో సీసీ రోడ్లు, 33,97,000తో 4 సీసీ రోడ్లు, మొత్తం 62,47,000తో ఆల్రెడీ రామచంద్రపురంలో సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఇంకా మిగిలినవి కూడా తప్పకుండా ఇప్పుడు ఇచ్చారు స్థానిక ప్రజలు, అవి కూడా చేస్తామని మీకు నేను తెలియజేసుకుంటున్నాను.